నమస్తే జీవీఆర్ టాక్స్ లోకం తీరు. ఇక్కడ రోజా గారు వచ్చేసి మాట్లాడుతున్నారు, మాకు అపోజిషన్ లీడర్ గా ఇవ్వలేదని చెప్పేసి. అపోజిషన్ లీడర్ గా ఇవ్వడానికి మీకు మెజార్టీ లేదు. మీకు రూల్ ప్రకారము మెజార్టీ అనేది రావాలి. సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన పార్టీ, అందుకని ఇవ్వలేదు. అసలు మీకు అసెంబ్లీకి రావడమే ఇష్టం లేదు. మీకు అధికారం లేదు కదా, అసెంబ్లీకి వస్తే మాకు ఉపయోగం ఏంటి? మేము అధికారంలో ఉంటే మాకు కరప్షన్ చేయొచ్చు, అవినీతి చేయొచ్చు, ప్రజల సొమ్ము లూటీ చేయొచ్చు. కానీ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చామనుకోండి, ఆ టైం వేస్ట్ అవుతుంది కదా. ఇంతకుముందు మీకు అలవాటే కదా, ఇంతకుముందు కూడా పాదయాత్ర పేరుతో పార్టీని ప్రమోట్ చేసుకోవడానికి అసెంబ్లీ ఎగ్గొట్టారు. ప్రజల సొమ్ముతో జీతాలు తీసుకొని అసెంబ్లీకి రాకుండా కాలక్షేపంగా గడిపారు బయటుండి. ఇప్పుడు కూడా ఇది ఒక వంక పెట్టుకొని, మీకు తెలుసు ఏంటంటే మీకు మెజార్టీ రాలేదని, ఇది ఒక వంక పెట్టుకొని అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టే విధంగా మీరు బయట ఉండి మీ వ్యాపారాలు మీ బిజినెస్లు చేసుకోవడానికి ఇది ఒక నాటకంగా మీరు ఇది చేస్తున్నారు, ముందుకు తీసుకొస్తున్నారు. అంతెందుకు కమ్యూనిస్టులు ఉన్నారు. కమ్యూనిస్టులు ఒకళ్ళున్నా ఇద్దరున్నా ఎంత అనర్గళంగా మాట్లాడేవాళ్ళు అసెంబ్లీలో. సరే ఓకే, మీకు ఇవ్వలేదు. మీకు ఎంత టైం ఉందో కనీసం అంత టైం అయినా ప్రజల సమస్యలు ఎత్తి చూపాలి కదా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, మౌలిక వసతులు ఏమన్నా గవర్నమెంట్ సరిగా చేయకపోతే మీరు ఎత్తి చూపాలి కదా. మీకు ఎంత టైము? 10 నిమిషాలా, 5 నిమిషాలా, 2 నిమిషాలా, 1 నిమిషమా? మీరు వచ్చేసి ప్రజలకు తెలియజేయాలా, మీ తరపున మేము వచ్చేసి అసెంబ్లీలో ఉండి కొట్లాడుతున్నాము, మీ గురించి పోరాడుతున్నాము. తెలంగాణలో సిపిఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రజల సమస్యల గురించి ఎంత అనర్గళంగా, ఎంత ఓందాతనంతో ఎత్తి చూపారు.